మనం ఇంట్లో ఎన్ని రకాలుగా చేసి పెట్టినా పిల్లలకి బయట ఫుడ్డే టేస్టీగా అనిపిస్తది. పిల్లల కోసమని నేను ఇక్కడ రవ్వ లడ్డులు చేస్తుంటే ఇవేం వద్దంట వాళ్ళకి. బయటికి తీసుకెళ్లి చాక్లెట్స్ కొనిచ్చుకొని రావాలంట. వాళ్ళ డాడీ కూడా వాళ్ళకే సపోర్ట్ గా ఉంటే ఇంక నేనేం చేయలేను కదా. సో బయటకు వచ్చాము పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అవి తీసుకెళ్దామని. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క యూట్యూబ్ చేయడం వల్ల వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది కొంచెం చెప్పక్క, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్న వాళ్ళకి యూస్ ఉంటది అని. ప్లస్ ఏంటంటే మనం పడే కష్టానికి ఇన్కమ్ వస్తది, కష్టాన్ని బట్టే ఇన్కమ్ కూడా ఉంటదండి. ఇంకొకటి కాస్తో కూస్తో ఫేమ్ కూడా వస్తది. సెలబ్రిటీలు అయిపోం గానీ మన సబ్స్క్రైబర్స్ లోనే మనల్ని కలవాలి, మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళని అయితే సంపాదించుకోగలుగుతాం. ఇంకా మైనస్ ఏంటి అంటే కమెంట్స్. గుడ్ కమెంట్స్ అయితే ఎవరిమైనా పాజిటివ్ గానే తీసుకుంటాం, కానీ నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి చూడండి, వాటిని అంత ఈజీగా తీసుకోలేము. మనం మంచిగా వీడియోస్ తీస్తే నెగిటివ్ కమెంట్స్ ఎందుకు వస్తాయి అంటారు మీరు. మన పురాణాలను బేస్ చేసుకుని చిన్న లాజిక్ చెప్తాను నేను మీకు ఇక్కడ. తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు, ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. సో మనం ఎలా బ్రతికినా కొంతమంది మనల్ని వేలెత్తి చూపించి విమర్శించడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళకి మనం మంచి వీడియోలు పెడుతున్నామా, చెడ్డ వీడియోలు పెడుతున్నామా ఇవన్నీ అనవసరం. మనల్ని ఏదో ఒకటి అనడమే వాళ్ళకి అవసరం. కొంతమంది ఎంత దారుణంగా కామెంట్ చేస్తారంటే అసలు వీళ్ళు మన అందరిలాగే అన్నం తింటారా లేకపోతే ఇంకేమన్నా తింటారా అనిపిస్తుంది వాళ్ళ కామెంట్స్ చూస్తే. నాకు తెలిసి మైనస్ అంటే ఈ నెగిటివ్ కమెంట్స్ అండి యూట్యూబ్ నుంచి. సో నెగిటివ్ కమెంట్స్ తట్టుకోగలము అని డిసైడ్ అయితేనే యూట్యూబ్ లోకి రండి. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళామని చెప్పాను కదా, పిల్లల్ని బయటకి తీసుకెళ్లి వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా పిల్లలకి ఎర్రనీళ్లు తీస్తానండి. స్నానం చేపించేటప్పుడు పిల్లలకి 3 times పిల్లల చుట్టూ ఆ ఎర్రనీళ్లు తిప్పి వీప్ మీద పోసేస్తాం అనమాట. అంతటితోటి పిల్లలకి ఏమైనా దిష్టి ఉంటే పోతదని చెప్పేసి మేము నమ్ముతామండి. సో అందుకని ఇలా చేస్తుంటాము. జాషు ఈ మధ్య బాగా డాన్స్ నేర్చుకుంటుంది, పాటలు పెడితే చాలు ఇంకా టీవీ ముందు కూర్చొని ఎగురుతుంది. నిన్న సండే కదా, సో నిన్న నైట్ అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి పిల్లల్ని తీసుకొని. మేమిద్దరము అరండాలపేటలో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. తర్వాత నేను ఇటు వచ్చేసాను, తను కూడా అరండాలపేటలోనే ఇంకో ఇంటికి షిఫ్ట్ అయింది. నాకు గుంటూరులో ఉన్న ఏకైక ఒక్కగానొక్క ఫ్రెండ్ తినొక్కటే, ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు గుంటూరులో అయితే. తనకి నాకు ఇద్దరికి చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువగా కలవడానికి కుదరదు. అంతకు ముందు అయితే అందరం రెస్టారెంట్లకి, గుళ్ళకి అలా వెళ్తా ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే తన నా దగ్గరికి వస్తుంది, నేను ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే పిల్లల్ని తీసుకొని నేను కూడా తన దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. పిల్లల కోసం ఏవో తినే చేసిందంట ఇంట్లో, రీతు జాషి కూడా తింటారని చెప్పేసి తీసుకొచ్చింది. తినైతే వంటలు చాలా బాగా చేస్తుంది. నాకు విజయ చేసే వంటల్లో బాగా ఇష్టమైంది తను చేసే బియ్యం పాయసం. దాంతో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. పెద్దోడి బర్త్డే అని పాయసం చేసి పంపించింది మా ఇంటికి, ఇంకా అలా 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 ఫ్రెండ్స్ అయిపోయాము. హలో హలో ఇటు చూడండి మీ ఇద్దరు పిల్లలు చూడండి, ఇల్లు మొత్తం గందరగోళం చేశారు. ఈ బుడ్డోడికి మా జాషుకి అస్సలు ఒక్క నిమిషం కూడా పడట్లేదు వచ్చినప్పటి నుంచి. ఏ ఇంట్లో అయినా పెద్దోళ్ళు సైలెంట్, చిన్నోళ్ళు వైలెంట్. మా ఇంట్లో కూడా నేనే సైలెంట్ అనుకోండి.